తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది. గవ్వ ప్రశ్నను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మయోగానంద కృష్ణమాచారి గారు. గురుగారు నమస్కారం. జై వీరబ్రహ్మచి. నమస్కారం. గురుగారు, గవ్వ ప్రశ్నను అనుసరించి మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ప్రతి ఒక్కరికి టెన్షన్గా ఉంది. మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడిపోతుంది కాబట్టి షష్టగ్రహ కూటమి అనేది ప్రపంచానికి సంబంధించింది, దేశానికి సంబంధించిందా, లేకపోతే వ్యక్తిగత జాతకాలకి కూడా అది సంబంధించిందా అనేది చాలా మందికి ఉన్నటువంటి టెన్షన్ అన్నమాట. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఇక ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం గురు సంబంధమైనటువంటి బలం ఏదో ఉన్నట్టుగా. మీరు అన్నట్టు 6 గ్రహాల యొక్క స్థితిగతులు ఒకే రాశిలో కొంతకాలం పాటు ఏర్పడితే షష్టగ్రహ కూటమి. అది ఏ రాశిలో ఏర్పడ్డా కేవలం ఆ రాశిలో మాత్రమే ప్రభావాన్ని చూపెడతాయి. ఇది దేశకాలమైన పరిస్థితుల్లో ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటిది. ఇది చాలా చక్కని ప్రశ్న, మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఈ మధ్యకాలంలో షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి అని ఓ 10 ఏళ్ల క్రితం ఓ సినిమా వచ్చిందమ్మా. ఆ సినిమా వచ్చినటువంటి తర్వాత జ్యోతిషులు వీటి మీద చెప్పడం ఎక్కువగా మొదలైంది. వాటిని ఎక్కువగా మనం ప్రామాణిక తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేస్తుంటాం. ఎక్కడో ఖగోళంలో ఏర్పడేటువంటి కొన్ని గ్రహాల యొక్క కూటమి ఒకే మనిషి మీద తక్కువగానే ఉంటుంది, వ్యవస్థ మీద అధికంగా ఉంటుంది. వ్యవస్థ మీద అధికంగా ఉన్నప్పుడు వ్యవస్థలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో సామూహికంగా వ్యక్తులకు కూడా అలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. మీనరాశిలో ఏర్పడినటువంటి ఈ గ్రహ కూటమి వల్ల కేవలం మీనరాశి వారికి మాత్రమే ఇబ్బంది కలుగుతుందనో, మంచి కలుగుతుందనో, చెడు కలుగుతుందనో చెప్పడానికి సంబంధం లేదు. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇది మొత్తం విశ్వానికి సంబంధించింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడబోయేటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. మనం ఏదైనా అంశాన్ని చెప్పబోయే ముందు దానికి ఒక రెఫరెన్స్ కావాలి, ప్రమాణం అన్నటువంటిది అవసరం. విశ్వభక్తుని చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానంలో కూడా ఈ మాట ఉంది. కుంభుడు మీద శని, మీనరాశిలోకి శని వచ్చినటువంటి సందర్భంలో దేశ కాలమాన పరిస్థితుల్లో విపరీతమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకే స్వామివారికి సంబంధించినటువంటి కాలజ్ఞానంలో ప్రభవ పార్థివ మధ్యే రక్తపాతవు రణరంగ భూమౌ బీభత్సః ప్రపంచ స్థితి అనుకుంటూ ఒక శ్లోకం ఉంటుంది. ప్రభవ పార్థివ సంవత్సరాలు ఎప్పుడో 1987, 88 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ 60 సంవత్సరాలకు కానీ అవి రావు. ఆ సందర్భంలో రక్తపాతం జరుగుతుంది, ఇబ్బందులు జరుగుతుందని రాస్తే 87, 88 దశకాల్లో దేశ కాలమాన పరిస్థితుల్లో ప్రపంచంలో 2 మహమ్మదీయ దేశాల మధ్య విపరీతమైన యుద్ధాలు జరిగాయి, ఇబ్బంది వచ్చింది. గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో కుంభుడి మీద శని వచ్చినటువంటి సందర్భంలో, మీనరాశిలోకి శని వస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా జరగబోయేటువంటి కొన్ని రకాలైనటువంటి విషయాలు, యుద్ధపూరితమైనటువంటి వాతావరణం గురించి రాశారు. అంటే ఇది వ్యవస్థకి సంబంధించిందిగా మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తుల మీద కంటే దీని యొక్క ప్రభావం వ్యవస్థ మీద అధికంగా ఉంటుంది. దేశ కాలమాన పరిస్థితుల్లో మీనరాశిలో ఏర్పడబోయేటువంటి ఈ గ్రహ కుటుంబం వల్ల యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణం వస్తుంది. కుంభుడు మీదికి శని భగవానుడు వచ్చినప్పుడు 2.5 సంవత్సరాల క్రితమే ప్రపంచంలోని 2.5 సంవత్సరాల క్రితమే ప్రపంచంలో 2 దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈనాటికి కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్కు సంబంధించిన పరిస్థితులు మనం చూస్తాం. ఇక మీనరాశిలో శని భగవానుడితో పాటు ఇతర గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కూడా కొన్ని కలగబోతున్నాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకం మీద ఈ గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం వల్ల
ఏం జరగబోతుంది? కొన్ని పరిస్థితుల్లో సంతృప్తి కలుగుతుంది అనుకున్నటువంటి జీవితంలో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉండొచ్చు. అనుకున్నటువంటి సమయానికి అనుకున్నటువంటి పనులు పూర్తవ్వకపోవటం, మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణ పొందేటువంటి అవకాశం ఉంటుంది. కోపం, ఆవేశం ఎక్కువ అవటం, ఆత్మీయమైనటువంటి సంబంధాలని దెబ్బతీసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మీరు మాట్లాడేటువంటి మాటే మంత్రంగా పనిచేస్తుంది. ఇది సంబంధాలని దగ్గర చేయటమో దూరం చేయటమో ఈ విషయంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంభాషణ పట్ల జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు కుటుంబ వ్యవస్థకు సంబంధించిన స్థితిగతులని జాగరూకతతో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. పరిస్థితులు సానుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం వస్తుంది, కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఎంతో కాలంగా ఉద్యోగం రాకో, ఉద్యోగంలో స్థిరత్వం లేకో, పదోన్నతి లేనటువంటి వాళ్ళకు మాత్రం తప్పనిసరిగా అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. న్యాయ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే ఇబ్బందులు పడ్డామో అక్కడే మంచి పేరు తీసుకొచ్చేటువంటి స్థితిగతులు కూడా కనబడుతూ ఉంటాయి. తీవ్రమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ, నిద్రాహారాలు లేకపోవటం, దూర ప్రాంత ప్రయాణాలు అధికమవటం, ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఎముకలు, కండరాలు, పూర్వాంగాలు మరియు చర్మాంగాలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైన ఫలితాలు అధికంగా ఉన్నాయి. వాటిని సవ్యంగా మనం ఉపయోగించుకోగలిగితే ఆకస్మికమైనటువంటి అవకాశాలు కూడా మీ వైపుగా వస్తాయి. సానుకూలవంతమయ్యేటువంటి స్థితిగతులు తప్పకుండా గోచరిస్తున్నాయి. ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి మీనరాశి వాళ్ళు? ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నటువంటి పరిస్థితి, దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి స్థితిగతి మాత్రమే అనుకూలవంతంగా ఉంది. రుణాలు పెరుగుతున్నటువంటి సందర్భం ఉంటుందో, అంగారకుడికి సంబంధించినటువంటి అంగారక వారంగా పిలవలేటువంటి మంగళవారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమవుతుంది. ఈ రాశి జాతకులు ఈ సంవత్సర కాలంలో అవకాశం ఉన్నట్టయితే కనీసం 9 అంగుళాల ప్రమాణం ఉన్నటువంటి ఒక నాగశిలను ప్రతిష్ఠ చేస్తే, 9 అంగుళాల మొదలుకొని అది ఎంత పెద్దదైనప్పటికీ కూడా ఒక నాగశిలను ప్రతిష్ఠ చేసిన యుగదాయకమవుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని పూజించటం, ఓం స్కంధాయ నమః, కుమార గురవే నమః లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరం చేత ఎర్ర మందార పుష్పాలు లేదా ఎర్ర గన్నేరు పుష్పాలతో మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించటం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది. మహాకాల భైరవ రక్షణ మెళ్ళలో ధరించటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా సమూహంగా వెళ్ళిపోయి భగవంతుడి యొక్క అనుగ్రహంతో సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో తప్పకుండా జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం వీటన్నిటికి సంబంధించి సమస్య ఏదైనా కూడా పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశికి ఈ సంవత్సరం ఏ రకంగా ఉండబోతుందన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాబాజీ.